మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో దిగ్గజాలైనటువంటి కొంతమంది ప్రముఖులను, ముఖ్యంగా మీడియాకి సంబంధించినటువంటి ఎంతోమంది ఫేమస్ పర్సనాలిటీస్ని తీసుకొని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రజెంట్ మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి విజువల్స్లో మనం చూడొచ్చు, ఇండియా వైడ్గా ఉన్నటువంటి మీడియాలో పనిచేసే ఫేమస్ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఈ పెయింటింగ్స్ని చూడడానికి ఒకవైపు అనలిస్టులతో పాటు, జర్నలిస్టులతో పాటు పబ్లిక్ కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ పెయింట్స్ అన్నీ కూడా ఆయిల్తో వేసినటువంటి క్యాన్వాస్ పెయింటింగ్స్ అన్నమాట. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎంత చక్కగా మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అండ్ చైర్మన్ వేమూరి రాధాకృష్ణ సార్ పెయింటింగ్ ఎంత క్లియర్గా మనకి కనిపిస్తుందో. అసలు ఈ పెయింటింగ్ చూస్తుంటే ఇది ఒక పెయింటింగ్ లాగా అనిపించడం లేదు, చక్కగా నిజంగా సారే ఇక్కడ ఉన్నంత ఫీలింగ్లో ఉంది. ఇదంతా కూడా చాలా లైవ్ ఆర్ట్గా కూడా మనకి కనిపిస్తుంది. ఇంతటి చక్కటి అద్భుతమైన పెయింటింగ్ వేసినటువంటి ఆర్టిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. విక్రమ్ గారు, చాలా అద్భుతంగా ఉంది నిజంగా, సారే మన మధ్య నిల్చున్నంత రియలిస్టిక్గా లైవ్లీగా ఉంది. అసలు ఈ పెయింట్ వేయడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? నాకు ఈ పెయింటింగ్ వేయడానికి 15 days 20 days పట్టింది. సో ఇది మీడియం వచ్చేసి ఆయిల్ కలర్స్ అన్నట్టు, ఆయిల్ అండ్ క్యాన్వాస్. సో ఆయిల్ కలర్స్ లేయర్ బై లేయర్ చేయాలి, టైం టేకింగ్. సో అందుకు అంత టైం పట్టింది. ఈ మొత్తం మెయిన్గా సార్ కానివ్వండి, లేదంటే ఇంకా చాలామంది జర్నలిస్టులు, అంటే మీడియాలో ఫేమస్ పర్సనాలిటీస్ని మీరు చూస్ చేసుకున్నారు. వీళ్ళని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? విజువల్ కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ కలిస్తేనే ఒక ఇన్ఫర్మేషన్, ఒక న్యూస్ అనేది బయటికి, అంటే సొసైటీకి వెళ్ళిపోతుంటుంది. సో కాబట్టి నాకు కావాల్సింది ఈ రెండు కలిస్తేనే, అంటే రెండు కలిస్తేనే సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి అందుకు నేను బాగా స్టడీ చేశాను. స్టడీ చేసి కూడా అందులో దట్టు ఎవరైతే నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించారో అందులో వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, దేశవ్యాప్తంగా చూసినా ఒక 20 మెంబర్స్ని నేను చూజ్ చేసుకున్నాను. అందులో ఈ తెలుగు రాష్ట్రాల నుండి సార్ వేమూరి రాధాకృష్ణ, నేను ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అనేది నేను చాలా చూస్తూ ఉంటాము. పెయింటింగ్స్ అనేవి చాలా వరకు కలర్స్తో చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇది ఆయిల్ అండ్ క్యాన్వాస్ అంటున్నారు. దీనివల్ల ఈ పెయింటింగ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అయితే నాకు తెలిసి టాప్ మోస్ట్ మీడియం పెయింటింగ్లో ఉన్నది అని అంటే ఆయిల్ పెయింటింగ్. ఆ మీడియమే టాప్, రిచెస్ట్, టాప్, లైఫ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పికాసో చేసిన పెయింటింగ్స్ కూడా ఈరోజు చూస్తున్నాం అని అంటే లైఫ్ అనేది ఇంకా ఎండ్లెస్ అన్నట్టు. ఎన్ని రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉండబోతుంది? ఈ ఎగ్జిబిషన్ నిన్న ఇనాగ్రల్ అయిపోయింది 23rd. సో 23rd నుండి 26th వరకు ఉంటుంది. సో ఫైనల్గా రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే వేమూరి రాధాకృష్ణ సార్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ పెయింటింగ్స్ని చూసి ఏమంటున్నారు? ముఖ్యంగా సార్ పెయింటింగ్ని చూసి ఏమంటారు? సార్ ఫ్యాన్స్ బీభత్సంగా నాకు కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి. సేల్ ఉందా, సేల్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటే నేను అన్నాను, నాకు సార్ అంటే చాలా ఇన్స్పిరేషన్. తెలుగు రాష్ట్రాలలో ఒక నిక్కచ్చి అయిన జర్నలిజంలో నిక్కచ్చి అయినటువంటి ఐకాన్ పర్సనాలిటీ. సో కాబట్టి నేను చేసినాను. సో చేసి ఎగ్జిబిట్ చేయడమే నా ఉద్దేశం ఫస్ట్. అయితే సేలింగ్ అనేది తర్వాత విషయం అనేది నేను పెట్టుకున్నాను. సో మొత్తానికైతే విక్రమ్ గారు చెప్తుంది ఏంటంటే ఇలా మొత్తం కూడా 20 పెయింటింగ్స్ వేశారు. ముఖ్యంగా ఇప్పుడు పెట్టినటువంటి ఐకోనో ఫ్రేమ్ 2024 కారణం ఏంటంటే కేవలం దేశంలో ఉన్నటువంటి మీడియాలో ఫేమస్ పర్సనాలిటీస్ పెయింటింగ్స్ని 15 పెయింటింగ్స్ని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రజెంట్ నిన్నటి నుంచి, అంటే 23, 24, 25, 26 4 రోజుల పాటు కూడా ఎగ్జిబిషన్ ఉండబోతోంది. రాధాకృష్ణ సార్ అయితే చిన్నప్పటి నుంచి తనకి ఇన్స్పిరేషన్ అని, ముఖ్యంగా ఇలాంటి పర్సనాలిటీస్ పెయింటింగ్స్ వేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మరొక వైపు పెయింటింగ్స్ను చూసి అనేక కాల్స్ వస్తున్నాయంట, ఈ పెయింట్ని సేల్ చేస్తారని కూడా అడుగుతున్నారంట. మొత్తానికైతే వేసినటువంటి పెయింటింగ్స్కి ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ పెయింటింగ్ కూడా చాలా లాంగ్ లైఫ్ ఉంటుందని అయితే విక్రమ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ.